లేవనుకోవాలి. అంటే ట్రంప్ మాటల్ని సీరియస్గా పట్టించుకోవడం చాలా మంది మానేశారు. రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో దేశం మీద, ఏదో వ్యక్తి దాని మీద. సో అందులో భాగంగానే ఇవాళ కూడా మాట్లాడడానికి అనుకోవచ్చు. అంటే ట్రంప్ మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఆపిల్ ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ నుంచి మానేస్తుందని మనం అనుకోలేము. ఎందుకంటే ఒకటి, వాళ్ళు చైనా నుంచి ఇండియాలో 90% ఐఫోన్ ఉత్పత్తి చేయాలని అనుకుంటారు. బికాస్ ఆఫ్ ఖర్చు ఎక్కువ. అమెరికాలో ఉత్పత్తి చేయొచ్చు, కానీ అమెరికాలో ఉత్పత్తి చేస్తే చాలా ఖర్చు కదా. ఇండియాలో ఉత్పత్తి చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఏం చూసుకుంటుంది? ప్రాఫిట్ చూసుకుంటుంది కదా. రెండవది, ఇప్పుడు టెస్లా ఉంది. టెస్లాకి సంబంధించి ట్రంప్కు మొత్తం క్యాంపెయిన్ చేసింది టెస్లా అధినేత ఎలాన్ మస్కే. ఆయన కూడా భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీ ఇక్కడ పెడతాము, ఇక్కడ తయారు చేస్తామంటే ఆయన కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. బట్ దానికి ఆయన కూడా వాళ్ళ అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్నే అంగీకరించినప్పుడు బిజినెస్ వ్యాపార కంపెనీలు ఎట్లా అంగీకరిస్తాయి? బట్ రకరకాలుగా ఇవాళ మళ్ళీ ఒకసారి టోన్ కూడా మార్చారు ట్రంప్. నేనే కారణమని కాదు, కానీ నేను సహాయం చేశాను, ఆ విరమణలో నాది కూడా పాత్ర ఉందని చెప్పారు. అయితే భారత్ కూడా పూర్తి స్థాయిలో ఖండించదు. అంటే అమెరికా అస్సలు కారణం కాదు. ఎందుకు? ట్రంప్ మాటలను ఎవరు రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, వదిలిపోతు, కాబట్టి సీరియస్ గా తీసుకోరని కూడా అనుకోవచ్చు. మరి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు భారత్ లో పెట్టవద్దని టిమ్ కుక్ సూచించారు కదా, మరి దీనినే సీరియస్. ఇప్పుడు ఆయన మాటల్ని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వినట్లేదు వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో, దాని విషయంలో కదా. ఫెడ్ అంటే అక్కడ అమెరికాలో రిజర్వ్ బ్యాంక్ లాగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలా వద్దా అని నిర్ణయం తీసుకునేది. ఒక విధంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు అన్ని కూడా ఫెడ్ నిర్ణయానికి అనుకూలంగా ఉంటాయి. సో ట్రంప్ చెప్పిన ప్రతిదాన్ని అక్కడ వాళ్లే సీరియస్ గా తీసుకున్నప్పుడు మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనతో పాటు